వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా సైడ్ డిష్కైనా బాగుంటుందండి. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా ఇట్లా వాటర్ మరిగించుకొని దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా మరిగిన తర్వాత కొంచెం ఉడకాలి. ఈ పసుపు వేయడం వల్ల కొంచెము దీంట్లో ఏమన్నా ఉన్నా కూడా వేడికి అది అయిపోతుంది. బ్యాక్టీరియా ఉన్నా కూడా ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత ఇది తీసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2.5 వేసుకుంటే మంచిగా ఉంటుంది. 2.5 వేసుకుని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇట్లా ఫ్రెష్గా నూరు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొంచెం ఇంతకుముందు దాంట్లో వేసినాం కదా పసుపు, కొంచెం వేసుకుందాం పసుపు. ఈ ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇట్లా అది ఇట్లా ఉడకాలి. మంచిగా ఉడికిన తర్వాత వీటిలో వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల కారం వేసుకుంటే ఎగ్స్కు దీనికి కొంచెం సరిపోతుంది. కారం తినేవాళ్ళు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్, ఇంతకుముందు కూడా సాల్ట్ వేసి ఉడకబెట్టినాయి కదా, సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఇది మొత్తం కలుపుకోవాలి. ఇది మంచిగా మగ్గాలి. ఇది కొంచెం మూత పెట్టుకుందాం. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడగండుతుంది. ఇది మంచిగా కొంచెం దగ్గరకు కావాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఇంకా ఈ విధంగా అయిన తర్వాత ఇలా కోడిగుడ్లు వేసుకుందాము. గుడ్లు ఎన్ని గుడ్లు అంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు అండి. అది గుడ్లు మన ఇష్టం వేసుకోవడం. ఈ విధంగా ఇది గుడ్డు కూడా కొంచెం ఉడికి రావాలి. ఇంకొక 2 మినిట్స్ మూత పెడదాం. ఈ విధంగా మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు మూత పెట్టడం అవసరం లేదు. ఇక ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర ఇది వేసి కొంచెం ఫ్రై అయినాక దించేద్దాము. ఒకసారి మంచిగా అంతా కలుపుకొని ఇది చపాతీకి అయినా జొన్న రొట్టెకైనా పప్పుచారు సైడ్ డిష్ లాగా కూడా మంచిగా ఉంటుంది. అన్నంలో కూడా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా
వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.